మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానము కలుగునుగాక. ఆమెన్. కోపిష్టి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ద వరల్డ్ ఈజ్ హర్టింగ్ అండి. ఈ లోకమంతయు గాయపరచబడ్డదండి. చాలా కోపము కలిగి బ్రతుకుతున్నారు. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. అసలు కోపానికి కారణం ఏమిటో అది ముందు మనం గ్రహిస్తే దేవుని సన్నిధిలో మనం మోకరించి ఆ కోపాన్ని తీసివేయడానికి కృపని మనం పొందుకోవచ్చండి. ఈరోజు చాలామంది వాళ్ళ బ్రతుకులు బట్టి కోపము, ఏం చెయ్యలేకపోతున్నాను అనే ఒక కోపము, అనుకున్నది సాధించలేకపోతున్నాను దాని మీద కోపము, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను కోపము, ఇతరులు నన్ను చూసి నవ్వుతున్నారు కోపము. అంటే క్షణము మనం కోపంలోనే బ్రతుకుతున్నాం. సహజంగా చాలామంది ముక్కు మీద కోపం ఉంటుందండి, చూస్తేనే తెలిసిపోతుంది. సహజంగా మనుషులు కోపపడినప్పుడు వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. అది గాయపరచాలి, లేకపోతే ఒక మాట చెప్పి వాళ్ళని బాధ పెట్టించాలి. ఉన్నారండి అలా? ఎప్పుడైనా ఎవరినైనా ఆవేశములో, కోపములో, అది తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఆవేశములోని, ఎందుకంటున్నానంటే దేవుడు ఎంత కోపపడినా కూడా ఒక్క మాట కూడా ఆవేశములో మాట్లాడండి. ఆయన ఓర్పు సహనాన్ని మనకి చూపిస్తూనే ఉన్నాడు. ముఖము చిన్నపుచ్చుకొని కోపపడుతున్నారా దేని గురించి అయినా? ఈర్ష్య కోపానికి తావు తీస్తుందండి. ఈర్ష్య ఏం చేస్తుందంటే నీలో ఒక కోపాన్ని పుట్టిస్తూ ఉంటుంది. కోపము ఒకవేళ నీలో ఉంటే అది ఇతరు ప్రాణాలు తీస్తుంది, నీ ప్రాణము కూడా తీస్తుందండి. కోపము కలిగిన వారు సహజంగా ఏ మంచి పని చేయలేరండి. కోపము మంచి పని చేయనివ్వదు, అది చెడు పనే చేయనిస్తుంది. ఈరోజు చాలా మంది ఈ కోపము వలన దేవుని సన్నిధిలో వాగ్దానము చేసుకొని, భార్యాభర్తలుగా ప్రమాణము చేసుకొని, ఆ కోపము ఏం చేసిందంటే ప్రమాణానికి విరోధముగా వారు పని చేసేలాగా చేసింది. అంటే అబద్ధికారులుగా చేసింది కోపం వారిని. దేవుని సన్నిధిలో ఏంటంటే మరణము నన్ను వేరు చేసే వరకు నేను నీకు తోడై ఏడ ఉంటాం, చీటి మాటికి చిరాకు పడటం, కోపగించటం. అంటే ఏదైతే దేవుడు నీ ద్వారా చెయ్యాలనుకుంటాడో నీ కోపమే అది చెయ్యనివ్వకుండా ఒక అడ్డగోడ కట్టేస్తుందండి. దేవుడు చేయాల్సిన మంచి పనులన్నిటికీ ఆటంకము కలిగిస్తుంది. నీ దీవెనలకి ఆటంకము, నీ ఆశీర్వాదములకి ఆటంకము, దేవుడు చేయవలసిన సమస్త మేలుకి నీ జీవితములో ఈ కోపము ఒక ఆటంకముగా ఉండిపోతుంది. సహజంగా పొజిషన్లో ఉన్న వారికి అహంకారం వలన కోపం ఉంటుందండి. వారిని ఏదైనా ఒక చిన్న మాట ఎవరైనా మనం అన్నాం అనుకోండి, ఏం బ్రదర్ ఒళ్ళెలా ఉంది, ఏమనుకుంటున్నావు నా గురించి, వెంటనే ఏం స్పందిస్తారు? యేసుక్రీస్తు ప్రభువుని ఉమ్మి వేశారండి, కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం వేశారు, నిందలు మోపారు, అవమానించారు. అయినా మౌనంగానే ఆ మాటలన్నీ విన్నాడండి, తిరగబడలేదండి. ఈరోజు కోపం ఉన్న వారికి దేవుడు ఇదే మాట అడుగుతున్నాడు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. నీకు కోపం ఎలా? ఎందుకు నీకు కోపము? నీ కోపం వలన నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని, నీ వైవాహిక జీవితాన్ని, నువ్వు పనిచేసే ఆ యొక్క ఆఫీస్లో అన్నిటినీ నువ్వు పాడు చేసుకోబోతున్నావు. జాగ్రత్తగా ఉండు అని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీ ఆత్మీయతను నువ్వు దెబ్బ తీసుకోబోతున్నావు, జాగ్రత్తగా ఉండు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కోపం ఎలా? కోపము మనకి తగదమ్మా. ఈ కోపతాపాలు వల్ల మనం పొందుకునేది ఏమీ లేదు, అన్ని దూరపరచుకోవటమే. ఏ విషయములోనైనా మీకు కోపం ఉంటే అది మీ జీవితంలో ఒక శాపముగా మారుతుంది. జాగ్రత్తగా ఉండండి. మీ కోపము మీకు శాపముగా మారక మునిపే తీసివేయండి, మీ కోపాన్ని ఉమ్మివేయండి. కోపము విషము లాంటిది. ఆ విషం ఉన్నంత వరకు స్వస్థత, సమాధానము, ఆరోగ్యము మన జీవితంలో ఉండదు. కోపము ఏం చేస్తుందంటే పగ ప్రతీకారము తీర్చుకునేలాగా చేస్తుందండి. దేవుని కోపములో పగ ప్రతీకారము మనకి కనిపించదండి, ప్రేమ కనిపిస్తుందండి.
మనిషి కోపానికి దేవుని కోపానికి అందుకని చాలా తేడా ఉందండి. దేవుని కోపము మనల్ని మంచిగా చేయటానికి ఆయన మన మీద కోపగిస్తాడు, కానీ మనము ఎవరి మీద కోపగిస్తే మనం ప్రాణాలైనా తీయటానికి వెనకాడమండి. అది మన కోపానికి దేవుని కోపానికి చాలా తేడా ఉంటుంది. అరే కోపము మానుకో, కోపం మంచిది కాదు అని ఎవరైనా సలహా ఇస్తే వారి మీద కోపగించకండి. చాలామంది అదే చేస్తారు, అవునా కాదా? అరే కోపం మానుకోరా, మంచిది కాదు, నీ కోపం వల్ల నీకు ఇబ్బంది కలుగుతుందంటే చెప్పిన వారి మీదే మళ్ళీ మనం కోపగిస్తాం. అది మనకి తగదు, అది మనకి క్షేమము కాదు, అది మనకి మంచిది కానే కాదు. ఈరోజు ఈ లోకానికి కావాల్సింది ఏమిటో తెలుసా? ప్రేమ. కానీ వాళ్ళు ఎందుకు ప్రేమ పొందుకోలేకపోతున్నారంటే కోపముతో నిండిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు. ఈరోజు ఈ యొక్క కరోనా పరిస్థితుల వలన చాలా మంది కోపములో బ్రతుకుతున్నారండి. ఉద్యోగాలు పోయాయి, ఇల్లుని సరిపెట్టుకోలేక కష్టాలలో నష్టాలలో వాళ్ళు చాలా కోపము. ఏం దేవుడండి, అసలు దేవుడు ఉన్నాడా అని దేవుని మీద కోపం వ్యక్తపరుస్తున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు కోపములో. పాపం ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేయలేదండి. ఆయన ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితము జరగబోతున్న వాటిని అన్ని ముందుగానే చెప్పి హెచ్చరించి, ఆ హెచ్చరికలు కూడా మనము సీరియస్గా తీసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికేం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులు మనం చూడవలసి వస్తున్నది. ఈరోజు చాలా మంది వారు చేసిన పొరపాటుకి ఇతరుల మీద కోపగిస్తారేంటో తెలియదండి. మనము బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయండి. ఈరోజు ఎంతమంది అండి వివాహమైన 2-3 నెలలు, సంవత్సరానికి విడాకులు. ఎందుకో తెలుసా? మాటకి మాట, వాదన ప్రతివాదన. ఈ కోపం వలన ఎన్ని కుటుంబాలు, ఎన్ని వివాహాలు, ఎంతమంది పాపము పిల్లలు వేరు చేయబడుతున్నారు తల్లిదండ్రుల నుంచి. మనము పోరాడుచున్నది మాంసముతో కాదు, రక్తముతో కాదు, శరీరముతో కాదు. ఎవరితో పోరాడుతున్నామంట? అంధకారపు శక్తులతో మనం పోరాడుతున్నాం, చీకటి శక్తులతో. నీ కోపం ఎవరి మీద ఉండాలి? నీ భర్త మీద కాదు, నీ భార్య మీద కాదు, అపవాది మీద నువ్వు కోపగించాలి. అరే దేవుడు జతపరిచితే మమ్మల్ని వేరు చేయడానికి చూస్తావా? నన్నే వాడుకుంటావా? నా భర్త మీద తిరుగుబడేలాగా చేస్తావా అని కోపగించాలి. కానీ నీ భర్త మీద కాదు, అపవాదిని కోపగించాలి మీరు. అక్కడే మనం విఫలం అవుతున్నాము. శరీరముతో కన్నా కాదు మనం పోరాడవలసింది. ఏ శక్తులైతే నిన్ను వాడుకుంటున్నారో, ఏ వైవాహిక జీవితాన్ని దేవుడు జతపరిచాడో దాన్ని పాడు చేయటానికి అపవాది వాడుకుంటే భర్తని దోషిగా చూస్తారు, భార్యని దోషిగా చూస్తారు. కాదండి, వాడు చాలా కుయుక్తి కలిగిన వాడు. బీ యాంగ్రీ అట్ ది ఎనిమీ. అపవాది పట్ల కోపగించండి. వాడిని తరిమి వేసే వరకు నా వైవాహిక జీవితములో నుండి, నా కుటుంబ జీవితములో నుండి, నా ఉద్యోగములో నుండి, నా పరిస్థితుల నుండి వారిని తరిమి వేసే వరకు నేను కోపగించటం మానేయను. ఆ కోపము ఆ విధంగా వాడుకుంటే అది మీకు మేలు చేస్తుంది. మీ కోపము మీకు మంచిది అనిపించవచ్చు, కానీ మీ భవిష్యత్తుకు అది క్షేమాన్ని ఎన్నడూ మిగల్చదండి. మన సొంత పొరపాటుల వల్ల కలిగే కోపము అది చాలా ప్రమాదకరమైన కోపము. నీ లోపము నుండి, నీవు చేసిన పొరపాటులు, లోపాలు వలన నీవు కోపగిస్తే అది నీకు ప్రమాదము మిగులుస్తుంది. జాగ్రత్త. ప్రమాదకరమైన స్థితుల్లో నిన్ను నడిపిస్తుంది. జాగ్రత్త. ఒక్కసారి ఆలోచించండి. నీ ఇంటిలో మీ పిల్లల కోసము నీ కోపాన్ని మింగేయండి. వారి భవిష్యత్తు కోసము మీ కోపాన్ని మింగేయండి. కోర్టులు దాకా, పోలీస్ స్టేషన్లు దాకా, విడాకులు దాకా దయచేసి తీసుకొని వెళ్ళకండి. పాడు చేస్తుందండి మీ భవిష్యత్తుని, వారి భవిష్యత్తు. ఈరోజు మీ ఇంట్లో ఎవరు మంచి వాళ్ళు లేరండి? ఉన్నారా? ఒకరైనా ఉన్నారా? లేదా? ఉన్నారు కదండి. వారి ముఖాన్ని చూసైనా నేను చేసే నా కోపం వలన నా తల్లి, నా తండ్రి, నా కుటుంబం యొక్క పరువు, నా కుటుంబం యొక్క ప్రతిష్టతను నా స్వార్థము కోసము, నా కోపము కోసము, నా లోపాల కోసము నేను భ్రష్టు పట్టించను. అలాంటి నిర్ణయాలు తీసుకోండి దయచేసి. ఈరోజు కోపం వలన ఎంతమంది కుటుంబాలు నడి రోడ్డు మీద ఉన్నాయండి. ఈరోజు ఎన్ని కుటుంబాలు కోర్టులు బయట నిలబడుతున్నాయి. ఆవేశము,
ఎందుకు పెళ్లి చేసుకోవటము, ఎందుకు విడిపోవటము, ఎందుకు కోపగించటము? ఆ కోపాన్ని విడిచిపెట్టులాగా సహాయము మీరు ప్రార్థన ద్వారా పొందుకోండి.